హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజు వెళ్ళబోతున్నాము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి హంపీకి, విజయనగర ఎంపైర్. సో అక్కడి విశేషాలను అయితే మీకు చూపిస్తాను. హంపీకి మీరు హొస్పేట్ నుంచి అయితే వెళ్ళొచ్చు. హొస్పేట్ నుంచి వెళ్ళాలంటే హొస్పేట్ నుంచి కమలాపూర్ వెళ్ళిపోయి కమలాపూర్ నుంచి హంపీకి వెళ్ళిపోవచ్చు. ఆర్ మీరేమైనా బళ్ళారి నుంచి అయితే విజిట్ కావాలనుకుంటే బళ్ళారి టు హొస్పేట్ హైవేలో మీకైతే ఒక కమాన్ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఆ కమాన్ బోర్డు ఎట్లుంటుంది. సో అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ జర్నీ అయితే బాగుంటుంది, చూడండి. అండ్ మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు బళ్ళారి అండ్ హొస్పేట్ హైవే మీదుగా అయితే వెళ్తున్నట్టయితే మీకు ఈ కమాన్ అయితే కనిపిస్తుంది సెంటర్లో. సో మీరు ఇక్కడి నుంచి అయితే హంపీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడి నమ్మకం ఏమంటే రామాయణ కాలంలో ఈ హంపీని అయితే కిష్కింద అని పిలిచేవారంట. మనకి ఇక్కడ వానర రాజ్యాలు అయితే ఉండేవి. అండ్ ఇక్కడి నమ్మకం ఏంటంటే మన హనుమంతుల వారు పుట్టిన జన్మస్థలం ఇదే అని. మనం ఇప్పుడైతే కమలాపూర్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో మనం ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ బోర్డ్ అని కమలాపూర్కి. మీరు అలాగే ముందుకెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో అటల్ బిహారీ వాజ్పేయి జియోలాజికల్ పార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీకు సఫారీ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మీరు వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంటుంది. నేనైతే వెళ్ళాను, కానీ ఈ వీడియోలో అయితే కవర్ చేయట్లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మరి ఇంకొకసారి కవర్ చేస్తాను. ఆన్ ద వేలో రైట్ సైడ్లో మీకు కన్నడ యూనివర్సిటీ హంపీ అయితే కనిపిస్తుంది, విద్యారణ్య. సో ఇది కన్నడ యూనివర్సిటీ అన్నమాట. హంపీలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మోర్ దెన్ 20 days అయినా సరిపోతుంది అనమాట అన్ని ప్లేసెస్ చూడాలంటే. ఇక్కడ వీళ్ళు మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ అయితే ఇక్కడ బోర్డ్ డిస్ప్లే చేశారు. మనం ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ దీనిలో నేను ప్లేసెస్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది, చూడండి వీడియో. మనం ఇప్పుడు కమలాపూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకు ఒక హంపీ వెళ్ళే డైరెక్షన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం హంపీకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళడానికి మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. హొస్పేట్ నుంచి ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు కమలాపూర్ నుంచి అయితే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మీకు రోడ్డుకి కుడివైపు హంపీలో ఎక్కువగా సందర్శించే క్వీన్స్ పాత్ అయితే కనిపిస్తుంది. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇండో ఇస్లామిక్ పద్ధతిలో అయితే నిర్మించారనమాట. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి క్వీన్స్ బాత్ చేసేవారు అనమాట. అంటే మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరి. అప్పటి కాలం క్వీన్స్కి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, క్వీన్స్ బాత్ ఎలా ఉంది అనేది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇది ఎలా ఉంది, దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అండ్ ఎంత పెద్దగా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ లోపల చూసినట్టయితే మనకు ఇక్కడ ఈ క్వీన్స్ బాత్ అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు 15 మీటర్ స్క్వేర్ ఏరియా అయితే ఉంది. అండ్ డీప్ వచ్చేసి 1.8 మీటర్స్ డీప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఫ్రెష్ వాటర్ రావడానికి అండ్ వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి అప్పట్లో అయితే ఇలా సూపర్ డిజైనింగ్ అయితే చేసేసారనమాట వీళ్ళు. చూడడానికి అయితే చాలా బాగుంది. అప్పట్లో చూడండి, ఇక్కడే రాణులు అంతా ఇక్కడే స్నానం చేసేవాళ్ళు. చాలా అంటే చాలా బాగా అద్భుతంగా ఉంది. పైనంతా ఓపెన్ ప్లేస్ అండ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్. సూపర్. క్వీన్స్ బాత్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు అక్కడ నిలబడి చూడడానికి, లైక్ అక్కడ రాణులంతా అక్కడ నిలబడి విండోస్లో చూడడానికి, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే చూడడానికి, అదంతా చాలా సూపర్గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ. ఇదంతా స్ట్రక్చర్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ స్టైల్లో అయితే వాళ్ళు డిజైన్ చేశారు. అరౌండ్ ద స్క్వేర్ బాత్, అదేదైతే మన స్విమ్మింగ్ పూల్ ఉందో దాని చుట్టూరా ఇలా ఇండో ఇస్లామిక్ పద్ధతిలో వీళ్ళు నిర్మాణం అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు ఈ డీటెయిలింగ్ అనేది ఎంత బాగుందో. డీటెయిలింగ్ అంతా చాలా చాలా క్లాస్గా ఉంది. అప్పటి రాణులు ఎంతో వైభవంగా బతికేవారు ఇక్కడ. అది ఇంకేంటి, మనం క్వీన్స్ బాత్ అయితే చూసేసాం కదా, మరి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడైతే బడవి లింగ దర్శనానికి అయితే వచ్చాము. బడవి లింగ అంటే లార్జ్ శివలింగ అని అర్థం. ఇది దాదాపు 3 మీటర్ హైట్ అయితే ఉందన్నమాట. అండ్ దీని కిందటి భాగం ఏదైతే ఉందో అది ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది.
అండ్ ఈ నీటికి మూలం వచ్చేసి తుంగభద్ర నది. అక్కడి నుంచి ఒక చిన్న కెనాల్ ద్వారా ఇక్కడికి నీళ్ళు వచ్చి చేరుకుంటాయి. ఇది 365 రోజులు నీళ్ళల్లోనే ఉంటుంది. ఈ మూర్తి చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. శివలింగం చూడండి ఎంత బాగుందో. మనం పక్కనే ఉన్న నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇది దాదాపు 6.70 మీటర్ హైట్ అయితే ఉంది. ఈ నరసింహస్వామి మూర్తిని చూసినప్పుడు మనకు తెలుస్తుంది అప్పటి కళాకారుల యొక్క నైపుణ్యం, చేతి నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత అంటే ఎంత బాగుందో. మీరైతే తప్పకుండా వచ్చి చూడండి ఒకసారి. ఇది దాదాపు కృష్ణదేవరాయ కాలంలో అయితే నిర్మించబడింది. 1528 ఏడీలో అయితే దీన్ని నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నరసింహస్వామి ఎడమ తొడపైన అయితే లక్ష్మీ దేవి విగ్రహం అయితే ఉండేది. శత్రు దేశాలు ఈ సామ్రాజ్యం పైన దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్న లక్ష్మీదేవిని అయితే ధ్వంసం చేశారని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. బడవీలింగ అండ్ నరసింహస్వామి టెంపుల్స్ అయితే పక్క పక్కనే ఉంటాయి. మనం బడవీలింగ అండ్ లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం చేసేసుకున్నాంగా. చలో వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్ కి. ద గ్రేట్ కృష్ణదేవరాయ నిర్మించిన ఎన్నో ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది కృష్ణ టెంపుల్. దీన్ని 1513 ఏడీలో అయితే నిర్మించారు. ఇది కృష్ణదేవరాయ గారు ఈస్టర్న్ కింగ్డమ్ ఆఫ్ ఉదయగిరిని అదుపులోకి తెచ్చుకున్నప్పుడు ఆ విజయానికి గుర్తుగా ఈ టెంపుల్ అయితే నిర్మించారు. టెంపుల్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడండి, ఇక్కడ కృష్ణుడిని కొలిచేవారనమాట. అప్పటి కాలపు అద్భుతమైన గుడి ఇది. అప్పుడు మీరు ఏమైనా ఒకసారి ఊహా చిత్రంలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి, మొత్తం ఇక్కడ జనాలు సందడి కృష్ణుని భక్తులతో ఇదైతే నిండిపోయి ఉండేది అనమాట. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉండేది అని. ఈ టెంపుల్ చూడండి, దీని ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మన శత్రు దేశాలు ఇక్కడ దాడి చేశారో వీళ్ళు ఇక్కడ ఈ శిలాలన్నీ పాల్గొనడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద గుళ్ళలో అయితే పూజలు అయితే జరగట్లేదు. ఎందుకంటే గుళ్ళల్లో ఐదర్ విగ్రహాలు లేవు, లేదా విగ్రహానికి ఏదో ఒకటి చెయ్యి విరిగిపోవడము, అలాగా విగ్రహాన్ని అయితే చాలా వరకు ధ్వంసం చేశారు. కాబట్టి మనకు పూజలు అయితే జరగట్లేదు. ఈ కృష్ణుని టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఆ ఆర్కిటెక్చర్ చూడండి, ప్రతి ఒక్క స్తంభానికి చాలా అంటే చాలా బాగా వీళ్ళు డిజైన్ చేశారు. ఎంత డీటెయిలింగ్, ఎంత వర్క్ ఉంటుంది దీంట్లో చూడండి. ఇది ఒక కృష్ణదేవరాయ కాలం నాటి గుడి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చూడండి, ప్రతి ఒక్క డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్క ఆ సీలింగ్ చూసుకోవచ్చు. మొత్తం అంత పెద్ద రాళ్ళని మోసి అక్కడ బయటకి ఎట్లా పెడుతున్నారు అనేది నాకైతే ఆశ్చర్యమని అనిపిస్తుంది. ఇక్కడ వ్యూ చూడండి ఇది ఎలా ఉందో. ఇప్పుడు మీకు లోపలికి గుడిలోకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇక్కడ పక్కన వ్యూ చూడండి, స్తంభాలను నిలబెట్టడం కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. సో మనం వీళ్ళు ఆ గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఎదురుగా మనకైతే ఇక్కడ బాలకృష్ణుడి విగ్రహం అయితే ప్రతిష్టాపన జరిగిందనమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఏది లేదు, ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ విగ్రహం ఏది లేదు. సో ఇక్కడ నార్మల్ ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా అయితే ఇది ఉందన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే నేను ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని చూసేసాను అనమాట. ఇది నిజంగా ఇక్కడ జనాలందరూ సంచరించి ఉంటే ఎంత బాగుంటుంది, గుడి ఎలా ఉంటుంది అని. ఇది వచ్చేసి మనకి గోపురం అనమాట, లోపల నుంచి వ్యూ. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. బయట వచ్చేసి మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. గుడిలో నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్దాము. ఇక్కడ మనం బయట చూసినట్టయితే మనకి ఒకప్పటి కృష్ణ బజార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం మెట్లు దిగేసి చూసినట్టయితే అటువైపులో ఇటువైపులో కృష్ణ బజార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణునికి సంబంధించిన వస్తువులు అయితే దొరికేవి అని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే 2 వైపులా బజార్ ఉందన్నమాట, అటు సైడు ఇటు సైడు. ఇట్లా దిగి మనం కిందికి వెళ్ళిపోతే అక్కడ మనకి ఒక పుష్కరిణి కూడా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది చూడండి. చాలా అంటే అన్ని షాప్స్, ఇవన్నీ షాప్స్ అనమాట. అప్పటి కాలం షాప్స్ ఇవి. షాప్స్ అన్ని రాతితో చేసిన షాప్స్. సో చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఇది పుష్కరిణి అనమాట. ఇప్పుడు కనిపించేది మనకి పుష్కరిణి. కృష్ణుడి టెంపుల్ ఆపోజిట్ లోనే ఈ పుష్కరిణి అయితే ఉంది. మనం ఇప్పుడైతే వచ్చాము శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానానికి. ఇక్కడైతే ఈ గుడిలో అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే హంపీలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో అయితే విగ్రహాలని కూల్ చేశారు.
సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం విగ్రహాలకి ఏదైనా లోపం ఉన్నట్టయితే ఆ విగ్రహాలకి అయితే పూజ అయితే జరగదు. కానీ ఈ దేవస్థానంలో విరూపాక్ష స్వామి ఒక విగ్రహం, ఇక్కడ లింగం అయితే ఉంటుంది. ఆ లింగానికి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు కాబట్టి మనం ఇక్కడ పూజలు అయితే జరిగిస్తున్నాము. చూసుకోవచ్చు మీరు స్ట్రక్చర్ అయితే ఎలా ఉందో. మనం మొదటి గోపురం నుంచి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంది అనేది. సో ఇదే అయితే ఎంట్రన్స్. మీకు లోపల చూసినట్టయితే రెండో గోపురం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ గోపురం తర్వాత లోపల మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇలా ప్లేస్ అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఇక్కడ మొత్తం దీపాలతో ఈ మొత్తం కాంపౌండ్ అయితే నిండిపోయిండే. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడైతే విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. చూసుకోవచ్చు వెనకాల గోపురం ఎలా ఉందో, సూపర్ గా ఉంది. ఎండ్ అయితే మామూలుగా లేదు. సన్ గ్లాసెస్ అండ్ ఈ హ్యాట్ అయితే కంపల్సరీ అనమాట. అబ్బా బాబా, వావ్. ఇక్కడ డిఫరెంట్ చార్జెస్ అయితే మెన్షన్ చేశారు. మీరు వీటిలో ఏమైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది స్కూల్ పిల్లలు మీకు కనిపిస్తారు. వాళ్ళకు కూడా హిస్టరీ తెలియాలి కదా, కృష్ణదేవరాయ అంటే ఏంటి, ఈ డిఫరెంట్ ఎంపైర్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. కాబట్టి ఇలా స్కూల్ నుంచి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ అన్ని చూపిస్తారు అనమాట. ఇది మన చరిత్ర అండి. చరిత్ర అందరికీ తెలవాలి. సో దీని గురించి తెలుసుకోండి మీరు కూడా. ఇది సెకండ్ గోపురం. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ లక్ష్మి అయితే కనిపించేది. లక్ష్మి అంటే ఏనుగు అనమాట. ఇక్కడ ఏనుగు అయితే దర్శనం ఇచ్చేది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఇక్కడ ఏనుగునికి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతుండే, బట్ ఇప్పుడైతే ఏనుగు లేదు ఇక్కడ. చూడండి లోపల గుడి అయితే ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ డిజైనింగ్ చూడండి, ఆ ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ కూడా చాలా ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత వైభవంగా, అంత అద్భుతంగా ఉంది. చాలా అంటే ఇక్కడ లోపల అయితే క్రౌడ్ చాలా ఉన్నారు. బయట కనిపించలేదు నాకు, ఇక్కడ లోపల క్రౌడ్ అయితే ఉన్నారు. సో మనం ఇది ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్. లోపల లింగం అయితే ఉంటుంది. ఇవన్నీ కృష్ణదేవరాయలు, వాళ్ళ వంశీకులు, వాళ్ళ పూర్వీకులు తిరిగిన ప్లేస్లు అండి ఇవన్నీ. మనకు ఎంతో అదృష్టం ఉంటే మాత్రం ఇలాంటి ప్లేసులకి అయితే వెళ్ళగలము. చాలా అంటే చాలా బాగుంది. ఆ గూస్ బంప్స్ అయితే వస్తుంది అనమాట నాకు ఈ టెంపుల్స్ అని చూసినప్పుడు. ఎంత బాగుంది చూడండి ఆర్కిటెక్చర్ కానీ, చాలా అంటే చాలా బాగుంది. సో మనకి గుడికి, టెంపుల్కి టైమింగ్స్ అయితే ఉంటాయి ఈ విరూపాక్షేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. సో ఆఫ్టర్ 3 అయితే ఓపెన్ చేస్తామన్నారు. సో నేను ఆఫ్టర్ 3కి ఓపెన్ చేస్తాను. లోపలికి అయితే కెమెరా అలో లేదు కాబట్టి నేను ఇక్కడికే లాస్ట్, తర్వాత లోపలిది తీయలేను. మనం ఇలాగే వెళ్తే గుడి చుట్టువైపులా వేరే దేవతల విగ్రహాలు అన్నీ ఉన్నాయి. చూపిస్తాను చూడండి మీకు. గర్భగుడి వెనకాల మనకి ఈ శివలింగం అయితే కనిపిస్తుంది. అండ్ ముందుకెళ్తే మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అక్కడ మహిషాసుర మర్దిని అమ్మవారి దర్శనం చేసుకొని ముందుకెళ్తే పక్కన ఈ మెట్లెక్కేసి పైకి వెళ్తే ఒక ఇంజనీరింగ్ మెరాకిల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట మేము ఏదైతే గోపురం చూసామో ఆ గోపురం నీడ ఇక్కడ రివర్స్ లో కనిపిస్తుంది. సో చూపిస్తాను చూడండి. సీనరీ అయితే సూపర్ గా ఉంటది. ఇది అక్కడి నుంచి ఆ గోపురం నీడ మనం అపోజిట్ లో చూసుకుంటే రివర్స్ లో కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంటే ఒక లైక్, ఒక కమెంట్ అంటే చేయండి. అక్కడ మనకి ఆ గోపురం నీడ ఏదైతే ఉందో అది రివర్స్ లో కనిపిస్తుంది. ఇది ఒక ఇంజనీరింగ్ మెరాకిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది చూడడానికి అయితే వస్తారు. ఇది ఒక ఇంజనీరింగ్ మెరాకిల్ అని. అది నీడ ఎలా రివర్స్ పడుతుంది అనేది మీకేమైనా తెలుసుంటే కమెంట్ లో పెట్టండి. ఇక్కడ శ్రీ భువనేశ్వరి టెంపుల్ అయితే ఉంది. ప్రస్తుతానికి క్లోజ్ చేస్తారు అన్నమాట. అన్ని 3 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పక్కన చూసుకుంటే శ్రీ గులగంజి మహాదేవ స్వామి దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయంలోకి వెళ్ళడానికి మనం కిందకి దిగాల్సి ఉంటుంది. ఇది కొండలో అయితే
గుడి ఉందన్నమాట. సో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మొత్తం కొండ మధ్యలో గుడి, లోపల నందీశ్వరుడు ఉన్నారు. సో నందీశ్వరుడు ఉన్నారంటే ముందు శివలింగం అయితే ఉంటుందని. సో ఇక్కడ గుడిలో శివలింగం వెనకాల విష్ణుమూర్తి, వాళ్ళు ఇద్దరు ఇక్కడ దర్శనం ఇస్తారు. మనం ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం బయటికి. చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంది, కొండలో ఉంది కాబట్టి. మనం బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. మీరేమైనా ఈ గుడిని ఆల్రెడీ విజిట్ చేశారా? విజిట్ చేసింటే ఒక కమెంట్ అయితే పెట్టండి, అండ్ మీకు ఎలా అనిపించింది అని కూడా చెప్పెట్టండి. అండ్ ఈ ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే విజయనగర కింగ్ గురించి. సో ఇది మొదలు సంగమ డైనెస్టీ నుంచి ప్రారంభమైంది అనమాట. ఇట్ స్టార్టెడ్ ఎట్ 1336 నుంచి ఎండ్ అయింది 1759 వరకు అయితే కొనసాగింది. మనకి దీంట్లోన 4 డైనెస్టీస్ అయితే వస్తాయన్నమాట. సంగమ డైనెస్టీ, సాళువా డైనెస్టీ, తుళువా డైనెస్టీ అండ్ అరవీడు డైనెస్టీ. మన కృష్ణదేవరాయ మహారాజు ఉన్నారు కదా, వాళ్ళైతే తుళువా డైనెస్టీలోకి చెందుతారనమాట. వీళ్ళు పాలించిన సమయం వచ్చేసి 1509 to 1530 ఈ కాలంలో అయితే వీళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. అండ్ వాళ్ళు అందరిలోనూ ఈ కృష్ణదేవరాయ రాజు అనే వాళ్ళు చాలా ప్రసిద్ధి కాంచారనమాట. చూడండి ఎలా ఉందో గుడి, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి కోతి ఎవరిదే పర్స్ అయితే ఎత్తుకొని పోతుంది, అది కూడా వెతుకుతుంది అనమాట, ఏదైనా తినడానికి దొరుకుతుందా అని. వాళ్ళు పక్కన తినడానికి ఇస్తున్నారు, పర్స్ ఇచ్చేస్తుందేమో అని. సో అదైతే పర్స్ అంతా వెతికి దానికి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని ట్రై చేస్తూ ఉంది. అది ఎలా అనిపించింది మీకు గుడి? బాగుందా? మీకు ఏమనిపించింది కమెంట్స్లో అయితే పెట్టండి. ఈ వ్యూ చూడండి, అదిరిపోయింది కదా. చిన్న గోపురం పైన, వెనకాల పెద్ద గోపురం, సూపర్గా ఉంది. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంది. మన నందీశ్వరుడు శివుడి వాహనం కాబట్టి ఇలా అపోజిట్, శివుడికి అపోజిట్ మన నందీశ్వరుడు అయితే ఉన్నారు. అక్కడ అపోజిట్లో ఉన్న గుడిలోనే మన మెయిన్ టెంపుల్. అపోజిట్లో మనకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో గుడి అయితే చాలా బాగుంది. మీరేమైనా మీ ఫ్యామిలీతో వచ్చినట్టయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్గా ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినట్టయితే ఉంటుంది మీకు. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, అంత కలుషితం ఏం లేదు, చాలా క్లీన్గా. టెంపుల్ని కూడా వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎగ్జిట్ గోపురం అనమాట. ఇక ఈ గోపురం కింద నుంచి అయితే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు హోమం చేయడానికి హోమకుండి అయితే ఉంది. అండ్ ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఇలా ప్రొవిజన్ అయితే పెట్టారనమాట. సో మనం బయటికి వెళ్ళిపోయి అక్కడ బయట ఏముంది అని చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది డ్రమ్ ఇక్కడ. సో అది గుడి అయితే ప్రశాంతంగా ఉంది, చూసుకోవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మనం ఇప్పుడు తుంగభద్ర నది పోగువ దారి, అంటే తుంగభద్ర నదికి వెళ్ళడానికి దారి అనమాట. మనకి ఇదే ఎగ్జిట్ అనమాట. సో ఇది ఎగ్జిట్ నుంచి మనం ఎగ్జిట్ తీసుకుంటే ఆపోజిట్లో మనకి కొన్ని చిన్న చిన్న గుడులు అయితే కనిపిస్తాయి. అండ్ పక్కన ఒక పుష్కరిణి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న దేవస్థానాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నాగేశ్వర దేవస్థానం అయితే ఉంది, చూపిస్తా చూడండి అది. సో పక్కన దుర్గమ్మ వారి టెంపుల్ కూడా ఉంది. ఇది చూసుకోవచ్చు మనకి దుర్గమ్మ టెంపుల్. ఆపోజిట్ లో మనకి ఈ పుష్కరిణి అయితే కనిపిస్తుంది. ఈ పుష్కరిణిని మన్మథ హొండే అని పిలుస్తారనమాట. చూడండి చాలా బాగుంది. అండ్ లోపల ఈ పుష్కరిణి వచ్చేసి గుడికి ఆనుకునే ఉంటుంది. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు అటు చూడొచ్చు, రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోతే మనకి తుంగభద్ర నది అయితే కనిపిస్తుంది.
చూపిస్తారండి ఎలా ఉంది అనేది. ఇదంతా ఆపోజిట్ లో గోపురం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ తుంగభద్ర నది పక్కగానే ఉంటుంది. సో ఇక్కడ పక్కన వెళ్తున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. సో చూడండి ఇదే తుంగభద్ర నది. సో కిందికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. సూపర్ ఉంది కదా. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్నానాలు అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కింద స్నానాలు, మరి ఏమైనా మొక్కులు, ఇక్కడ పాపాలు కూడా పోతాయని నమ్ముతారనమాట ఇక్కడ స్నానం చేస్తే జనాలు. అది చాలా అంటే చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఒక కూల్ క్లైమేట్తో చాలా బాగుంది. నాకైతే నచ్చింది బాగా. మీరు కూడా వస్తే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనము విరూపాక్షేశ్వర స్వామి దర్శనాన్ని అయితే చేసుకున్నాము. పక్కన పుష్కరిణి కూడా చూసేసాము, అలాగే తుంగభద్ర నదిని కూడా చూసాము. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాము విఠల టెంపుల్కి. ఇక్కడ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం నుంచి ముందుకు వస్తే మనం ఇక్కడైతే స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనము విఠల టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు 2 కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు కార్లో కనుక కార్ ఆర్ ఆటోలో వెళ్ళాలంటే మీరు ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళేసి అక్కడి నుంచి ఎలక్ట్రికల్ వెహికల్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. హంపీని ఒక వీడియోలో చూపించడం చాలా కష్టం అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.